హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు మనకి కర్నూలు నుంచి ఒక పందెం కోడి వచ్చింది. ఆల్రెడీగా వాళ్ళు చేసుకునే ఉంచారు ఈ కోడిని. ఈ కోడికి చరిత్ర ఉంది. ఆ చరిత్ర కట్ చేసుకుని మాట్లాడుతున్నాం. ఓకే రైట్. చూడండి దీన్ని. ఇది ఎంత వచ్చింది చూడండి, 3.5 కేజీ. అంత జీడిపప్పు అంతా ఇదే తింగి తిన్నట్టు ఉంది. అదే ఇది తిని ఏమన్నా బయటికి పోయి ఏమన్నా అవుతుందా స్వార్థం లేకుండా. ఇది మనమే ఇంగి తింటాం కాబట్టి. అన్నా కాళ్ళు కూడా కట్ చేద్దామా తీసేద్దామా? కాళ్ళు తీసేయన్నా, తీసేద్దాం. ఈ కర్నూలు వాళ్ళని ఒకసారి మీకు పరిచయం చేస్తా అన్న. ఒకసారి స్టార్టింగ్లోనే పరిచయం చేస్తా. ఓకే ఇదండి వీళ్ళే అన్న. మీ పేరు? నా పేరు అజయ్ అన్న. అజయ్. మీ పేరేనా? వీళ్ళే పందానికంటే అక్కడ పెంచే దగ్గరికి వెళ్ళి వీళ్ళు కోళ్ళు తెచ్చుకున్నారు. ఈ కోడి ధర ఎంతనా? 30,000. 30,000. ఓకే. ఏమన్నా అటు ఇటు ఏమన్నా చేస్తానికి వాళ్ళే చేస్తారా, మీరు చేసుకున్నారా? ఇది వాళ్ళు చేసి పంపించారన్న. వాళ్ళు చేసి పంపించారా? అది మనం చేయడానికి రాదు. ఇదండి కోడి కాల్చి పంపించారు. ఇదండి ఇంకా చరిత్రను మనం కట్ చేద్దాం. అన్న నమస్తే. ఇదండి ఇక వీళ్ళు ఏంటి షార్ట్ కట్లో ఇలా తీశారు. సరే వాడికి వచ్చిన పద్ధతిలో తీశారు. మనం ఎలా అయినా సరే కట్ చేయడం తెలియాలి. కత్తి తిరగబడుతుంది. ఎందుకంటే ఇది విత్ స్కిన్ చేశారు కాబట్టి పర్వాలేదు, సగం ఉడికింది. అదే స్కిన్ చేసి అనుకో కట్ చేయడం చాలా కష్టం. నా కత్తి పని అయిపోయినట్టే. ఆయన జంకేదే లేదు. మనము ఏదైనా సరే ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనం ఏ కోడినైనా సరే తెలుసుకోవాలా. నాకు నచ్చడా తగ్గేదేలే, తగ్గేది కాదు. కత్తిపోయినా ఏ కోడి వచ్చినా సరే దాని అంత చూసి ఆదరిస్తాను. వీళ్ళు నా కస్టమర్స్ కాబట్టి నా కస్టమర్స్ వస్తేనే తీసుకుంటాను ఈ కోళ్ళకి. ఎందుకంటే వేరే వాళ్ళు వస్తే తీసుకున్నాను, వాళ్ళని డిసప్పాయింట్ చేయండి. చెన్నై ఇంకా చిన్నయా ఈ సైజు కొట్ట అలా. ఇదేంటి కర్రీ దాన్ని 2 సేమ్ అదే సైజు కొట్టాలండి. ఏదన్నా సంగతులు ఎప్పుడు తెచ్చారు? ఇది నైట్ తెచ్చామన్నా. నైటేనా? అదే ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువసేపు లేనట్టు లేదు. ఫ్రిడ్జ్లో పెట్టారు కదా ఇంతవంతా చెప్పు. ఫ్రిడ్జ్లో పెట్టారన్న. పెట్టారు కదా? పెట్టారు. బస్సుకు తెప్పించాం. మనము దీన్ని చేయాలంటే మనకు కాదు, టాలెంట్ ఉన్నవాడే చేయాలి. అవునన్న. ఎందుకంటే చాలా బాగా చేశాడు ఇతను. ఎంట్రుకలు కూడా ప్రేమతో కట్ చేస్తే కట్టాలి. వేచి కచ్చా కొట్టామంటే పగ మీద కాదు. మనము మొదట ఏ మార్గంలో రాలేదనుకో బి మార్గం ట్రై చేసి కట్ చేయాలి. ఓసారి భూమి మీద కట్ చేస్తే కత్తి తిరిగిపోతుంది. అన్నా నా వీడియోలో సౌండ్ పెడితే ఇంకేటా చూస్తానే. దాయికరా మాట్లాడుకుందాం. ఇకరా నువ్వు మధ్యలో ఎందుకు చూసావా? కొత్తగా ఎవరైనా కెమెరా పడితే వాళ్ళు కనీసం 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఏం లేదు, అయిపోయింది కదా మొత్తం. దగ్గర మన వాళ్ళకి ముక్కను చూపించాలి. ఇవి చరిత్ర గల కోళ్ళు కదా. చరిత్రను మనం మిస్ అవ్వకూడదు ఒక పాయింట్ కూడా. చూడండి ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది. లేదా మన మటన్ తోడదన్న లెగ్ పీసు
అది కట్ చేయకూడదన్నా. ఇది బోన్ ఉంది, పాడై పర్లేదు. కట్ చేయనా? నువ్వు తెగించావు, బరి తెగించావు నువ్వు. చూడు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాకు కట్టి పోగొట్టాను నేను. చిన్న కొడతాను నువ్వు ఒక కొడతాయి. రీసైక్లింగ్ మీరు మన షాప్ నుంచి హ్యాపీగా వెళ్ళాలి. ఓకే అన్న, హ్యాపీగా ఉండడానికే వచ్చాము ఇక్కడికి. మీ గురించి తెలుసు కదన్న, ఇన్స్టా ఫాలోవర్స్. నాది ఓన్లీ యూట్యూబ్, ఇన్స్టాలో ఆపోడు అంతే. ఇలాంటి కోడి నేను మెట్రోలో వెళ్ళినప్పుడు చూసా. అన్నా ఇది తలకాయ తీసేయన్న, వద్దు. తీసేనా? వద్దు, ఇంపార్టెంట్ ఇది కట్ చేస్తా. తలకాయ ఈయన కూడా ఎంత చక్కగా చేశాడు. అతనికి మీరు కృతజ్ఞత తెలియపరచారు. అన్న మీరు కోడి తీసుకున్న దగ్గరనే చేసి ఇచ్చాడా లేకపోతే అక్కడే చేసి పంపించారు అన్న, అక్కడే చేసి పంపించారు. నేను ఎప్పుడు భీమవరం కోడి, గుంటూరు, చిత్తూ ఈ సైడ్ కూలను కట్ చేశాను, కానీ కర్నూలు కోడి, బురుజు కోడి ఏమంటారా మన అది స్టాచ్యూలు కొండారెడ్డి బురుజు. కొండారెడ్డి బురుజు. థ్యాంక్ యూ అన్న, ఏమనుకోవద్దు. నువ్వు వీడియోని పాపం ఎక్కువసేపు పట్టుకోలేరు కదా. మీకు పర్లేదు అన్న, నువ్వు అంత చేస్తున్నావు, నీ కోసం ఇంత వీడియో చేయడం. ఆ మాత్రం కృతజ్ఞత మీకు ఉంటే చాలు, నేను చెలరేగిపోతా. ఎక్కడన్నా పిల్లగాడు తప్పు పని చేస్తే ఈడ ముక్కలు నాకు డిజైన్ తెలియపరచండి. ఓకేనా? ఓకే, వీలైనంత వరకు కట్ చేస్తున్నాను అన్న. ఇది బడ్జెట్ పెట్టుకోండి అన్న, బాగుంటుంది. బడ్జెట్ పికిల్ ఓకే. కొద్దిగా మెత్తయి తీసి బోన్స్ ఉన్నాయని ఒక సైడు ఈ బోన్లెస్ వచ్చే ఉంటాయి కదా, పికిల్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా మిరపొడి ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ని చాలు మనకి. ఇప్పుడు నాటుకోడి అంటే పక్కగా ఉన్న కోళ్ళని పులుసు పెట్టుకుంటాం. మా వాడు అంతకుముందు ఫోన్ ఇచ్చి ఇంకొకటి వీడియో తీయని అంతకుముందు పెద్ద కోడి ఇచ్చింది అన్న. ఏమంటే ఫస్ట్ 2-3 సీన్లు తీసిండు, చేతులు పట్టుకొని నాతో మాట్లాడుతూ ఏ పక్కన పెట్టి తీస్తూ ఉన్నాడు. అది అంతా మళ్ళీ వీడియో డిలీట్ చేయాల్సి. ఏంటన్న సంగతి? ఎంతమంది ఆధారపడి ఉన్నారు దీని మీద? ఏమి లేదన్న, నలుగురిని తినేస్తాము. నలుగురా? అదే మందు ఉందా? మందు లేదన్న. మీరు ప్రతిరోజులా? అలాంటి వాళ్ళమే, అలాంటిదే. వెరీ గుడ్. మీరు మా వర్గానికి ఇన్స్పిరేషన్ అనమాట. మా స్కూల్లో మందు, ఎందు, గుట్కాలు, చెడు అలవాట్లు లేని స్కూల్. మన వాళ్ళు మా సంఘం బ్యాచ్లో మిమ్మల్ని కూడా యాడ్ చేయాలి. ఇదండి ఇది అన్న, ఇది పందెంలో ఓడిపోయింది కదా అన్న, ఇది ఓడిపోయిందేనా? మనం కొట్టాం. నేను మామూలుగా మన తెచ్చారేమో అనుకున్నా, కొనుక్కొని ఓడిపోయింది కోడి అన్న. ఇప్పుడు పందెంలో ఓడిపోయిన కోడిని గెలిచిన వాడికి గిఫ్ట్గా ఇస్తారా? గిఫ్ట్గా కదన్న, పందెం ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు తీసేసుకుంటారు. విన్ అయిన వాళ్ళు తీసేసుకుంటారు. నేనేమనుకున్నా అంటే వాడు ఆ బాధలో ఉంటాడు, సచిన కోడి అనేది తీసుకోబెట్టి. లేదు, అలా ఏం కాదు.
అని అనుకున్నాను నేను. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు చచ్చిన కోడిని తీసుకెళ్ళరు. ఆ. ఆ. అయిపోయింది నా కత్తి పని. అయ్యో ఇది బాహుబలి కత్తి అన్న. ఏం కదన్నా అలా. ఇది కాబట్టి ఈ కత్తి పట్టుకున్నాను. చూడు అన్న పిల్లగాడు కరెక్టే కూర్చున్నాడా? అంటే డిజైన్ని నేను ఎక్కడ దారి తప్పుతున్నానో జాగ్రత్తగా గమనిస్తున్నారు మీరు ఏ అలవాట్లు కాబట్టి తిండి ప్రియులకి ఇంట్లోకి ఎలా తీసుకెళ్ళాలో వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి వస్తువు మీద మీకు అవగాహన ఉంటుంది కదా. ఎందుకన్నా ఊరికే సరదాగా వెళ్ళారా లేకపోతే కర్నూలు లేదన్న మన తెలిసిన వాళ్ళు ఇలా ఉంది అంటే తీసుకున్నాం. ఫుడ్ అంటే ఇష్టం కదా, మేము ఫుడ్కి పెట్టేటప్పుడు ఎంత కాస్ట్ అంత అని కేర్ చేయాలి. ఒకసారి అడిగాడు పాపం ఆయన, ఏదన్నా పందెం కోడి వస్తే చెప్పు, 30,000 అయినా పర్వాలేదు 40,000 అయినా పర్వాలేదు అని అన్న. ఈసారి మీరు వెళ్ళినప్పుడు చెప్పండి అన్న అక్కడ. సరే నా ఫోన్ చేస్తే ఓకేనా? నాకు చేయరా ఒకసారి, ఎందుకంటే వాళ్ళని ఇదండి ఎంత ప్రేమతో కట్ చేశాను. ఇది పనిలాగా చేయకూడదు, ప్రేమతో కట్ చేస్తేనే ముక్క కూడా అన్ని డిజైన్ అలా వస్తుంది. చూశారు కదా మీరు కూడా కర్నూలు వెళ్తే అటు ఏమన్నా ఇలాంటి కోళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో కోడి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మరి చాలామంది అంటారు అక్కడ ఏం టేస్ట్ ఉంటుంది, ఇక అన్ని కోళ్ళు ఒకటే కదా అని. వాతావరణానికి తగ్గట్టు కూడా కోళ్ళు అలా ఉంటాయి. ఓకే చూశారు కదా అన్న మీ పేరేమన్నారు? నా పేరు అజయ్ అన్న. అజయ్, ఆయన పేరు ప్రసాద్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు నాకు వీడియో తీసి పెట్టారు కూడా, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే, ఖుదా హాఫీజ్.